సో సైకాలజిస్ట్ అని కూడా చెప్పొచ్చు కొంచెం కొంచెం సైకియాట్రిస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఎమోషనల్ మూమెంట్స్ మీరు కూడా డల్ అవుతారని అనుకోలేదు కొన్నిసార్లు? సో అంటే లైక్ నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదా. సో అంటే నాకు ఫస్ట్ 1-2 వీక్స్ కదా, అంటే ఫస్ట్ 1-2 వీక్స్ ఏంటంటే నాకు అన్ని మూమెంట్స్ అంటే బయట జరిగినవి సీజన్ 7 తర్వాత లేకపోతే అవన్నీ ఒకటేసారి మైండ్లో ప్లే అయిపోయి ఒక 1-2 వీక్స్ నా మైండ్ నాతోనే ప్లే చేసేసింది. అంటే లైక్ ఆ మెమొరీస్ కానీ అవన్నీ హాంట్ చేయడం. సో అవన్నీ ఒకటేసారి లైక్ తిప్పికొట్టింది నాది నాకే. సో అనుకోకుండా అది జరిగిన సిచ్యువేషన్. దాని తర్వాత ఎప్పుడైతే రెడ్ బకెట్ వచ్చి ఇంకా నేను లైక్ రియలైజ్ అయినో, సో ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ అని చెప్పేసి ఫిక్స్ అయినో. ఒక పాయింట్లో నేను చెప్పేసిన ఒక నామినేషన్లో, అది బ్లాక్ పెయింట్ పడే నామినేషన్లో, బయట వాళ్ళకి చెప్తున్నా ఇంట్లో వాళ్ళకి చెప్తున్నా, బయట మీరు ట్రాల్ చేసుకోండి ఏమైనా చేసుకోండి, ఇప్పటి నుంచి ఫరకపడదు, అశ్వత్థామ ఇస్ బ్యాక్ అని నేను ఇప్పుడు చెప్తున్నా, అశ్వత్థామ ఇస్ బ్యాక్ అని చెప్పేసి అన్నా. అండ్ సీజన్ 7లో ఏదైతే పదంతో నన్ను ట్రాల్ చేసిండ్రో ఇప్పుడు అదే పదాన్ని నాకు ఒక హైప్ ఇవ్వడానికి వాడుతున్నారు అసలు. లైక్ నన్ను ట్రాల్ చేసిన వాళ్ళే నాకు యునానిమస్గా వాళ్ళు పాజిటివిటీ వచ్చింది నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్లో వేరే కంటెస్టెంట్ ఫ్యాన్స్ కానీ, నేను నచ్చని వాళ్ళు కానీ, సో నన్ను ట్రాల్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళందరూ ఈ సీజన్లో నాకు సపోర్ట్ చేసిండ్రు. నా ఆట నచ్చి, నా లైక్ వే ఆఫ్ బిహేవియర్ నచ్చి, సో వాళ్ళు నాకు సపోర్ట్ చేసిండ్రు. అండ్ ఐ సీ 90% పాజిటివిటీ సో ఎవ్రీవేర్. 90% లైక్ నాకు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ 90-95% అదే ఉంది. అండ్ జనరల్ పబ్లిక్లో పాజిటివిటీ ఉంది. అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇప్పుడు ఇంత పెద్ద మీడియా ఛానల్స్ని మాత్రం నేను ప్రభావితం చేయలేను కదా, మీరు అది చేయండి అది చేయండి అని చెప్పేసి. సో ఆటోమేటిక్గా పీపుల్ నుంచి వచ్చే రెస్పాన్స్ని చూసి లైక్ పీపుల్స్ విన్నర్ అని చెప్పేసి పెడుతున్నారు. దెన్ లైక్ పీపుల్స్ చాయిస్ విన్నర్ అని, రియల్ విన్నర్ అని చెప్పేసి పెడుతున్నారు. సో దానికి నేను అసలు సో ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను.